హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ సర్వపిండి. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ సర్వపిండిని మనం సాయంత్రం పూట పిల్లలకు స్నాక్స్ లాగా ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. దీనికి ముందుగా నేను బియ్యం పిండి ఒక 4 గ్లాసులు తీసుకున్నాను. తర్వాత తగినంత సన్నగా తరిగిన కరివేపాకు వేసుకున్నాను. ఇక్కడ మనం శనగపప్పు ముందుగానే మనం నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 గంట ముందు నానబెట్టాను. శనగపప్పు వేసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న కప్పు శనగపప్పు వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి సన్నగా దంచి పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర, తర్వాత నువ్వులు. ఇక్కడ మనం శనగపప్పుకు బదులుగా మనం పెసరపప్పు కూడా వాడుకోవచ్చు, లేదంటే వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ఉల్లిపాయలు కూడా మనం సన్నగా తరిగి వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను ఉల్లిపాయలు వేయట్లేదు. ఇవన్నీ ఉప్పు కారం దానికి తగినట్టుగా వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రాగి పిండి కూడా వేసుకున్నానండి. ఆ వీడియో ఇక్కడ స్కిప్ అయింది. తర్వాత నీళ్ళు పోసి మంచిగా మనం ఒక ముద్దలాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను నాన్ స్టిక్ది ప్యాన్ తీసుకున్నాను. దానికి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఆ ప్యాన్కి ఎంత సరిపోతుందో అంత ముద్ద తీసుకొని ప్యాన్ కొత్తుకోవాలి సర్వపిండిని. అయితే మనం ఈ పిండిని ముందుగానే ఎక్కువనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తయారు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక 2 డేస్ అయినా ఉంటుంది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని ఇలా చేసుకోవచ్చు. ఇలా మనం ప్రెస్ చేసుకున్నాక మధ్య మధ్యన హోల్స్ పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఆ గ్యాప్లలో మనం ఆయిల్ పోసుకోవాలి. ఇది వేగడానికి ఒక 5 నిమిషాలైనా పడుతుంది. స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనం వెనక్కి తిప్పుకున్నాం. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మన సర్వపిండి రెడీ అయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.